పనులు చేసేవారు, నేరాలు చేసేవారు, దేవుడు భీతి లేకుండా ఈరోజు చెడిపోతున్న వారందరూ కూడా రేపు అక్కడ కనిపించరు పిల్లలు. వారి జీవం దేవుడు తీసేయబోతున్నాడు, నమ్మండి. వారి జీవం తీసేయబోతాం, వాళ్ళ ఆత్మకు అంతం, వారి జీవానికి అంతం, నిత్య నరకులు కాలిపోతారు. దేవుడు తీర్పు వస్తుంది కనుక, దేవుడు తీర్పు ఒక్కరు కూడా తప్పించుకోలేరు కనుక మన కళ్ళు ఎదుట ఎంతమంది ఎన్ని రకాలు చెడిపోతున్నా మనం పవిత్రంగా ఉండాలి, రోషంగా ఉండాలి. బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే, ప్రభువుని ఎతికే విషయంలో, ఆయన ఎత్తుకునే విషయంలో, ఆయనకు లోబడే విషయంలో నిన్ను సంపూర్ణంగా సిద్ధపరుచుకో. రోషం కలుగుండు, శ్రద్ధ కలుగుండు, వినయం కలుగుండు, సుబుద్ధి కలుగుండు, ఆజ్ఞకు లోబడు. ఎన్ని అవకాశాలు వస్తున్నా పాపం చేయకు, చెడు చేయకు, కీడు చేయకు, మేలు చేయి, నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, కనికరంతో ఉండు, యథార్థంగా ఉండు, రోషంగా ఉండు, ప్రభు గుణాలు చూపించు, పరలోకానికి సిద్ధపడు. నెక్స్ట్ అక్కడుంది బహుమానం. ఈ లోకంలో దుర్మార్గులకు అంతం రాబోతుంది, దేవుడి భయం లేకుండా బతికే వారికి నాశనం రాబోతుంది. ఎంత చెప్తున్నా దేవుడిపై ఎదురు తిరుగుతున్న వారి జీవం దేవుడు తీసేయబోతున్నాడు. డేటు కూడా రాసుకోండి పిల్లలు, ఎందుకంటే స్టార్ట్ అవుతుంది కౌంటర్. ఎందుకంటే దేవుడు ఎన్నాళ్ళు